ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మరొక కీలకమైనటువంటి అంశం జస్టిస్ మల్లికార్జున ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి జగన్ హయాములో అరెస్ట్ చేయడం, అరెస్టు తర్వాత సుప్రీంకోర్టు కూడా బెయిల్కి నిరాకరించిన సందర్భంలో ఆయన అనారోగ్యంతో ఉన్నారు, ఆయన కంటికి ఆపరేషన్ చేయించుకోవాలితో ప్రారంభమై ఆ తరువాత ఆయన ఏదైతే కనీసం శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు, అంబులెన్స్ లేకుండా ఆయన అడుగు కూడా బయటికి పెట్టడానికి వెళ్ళలేదు, అంతటి తీవ్రమైనటువంటి అనారోగ్య పరిస్థితి ఉందంటూ హైదరాబాద్ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా ఆయనకి బెయిల్ ఇచ్చి ఆ తర్వాత జనరల్ బెయిల్ ఇస్తూ ఘాటైన వ్యాఖ్యలు, ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టిందంటూ వ్యాఖ్యలు చేసినటువంటి అప్పటి హైకోర్టు న్యాయమూర్తి తర్వాత రిటైర్ అయ్యాక ఇప్పుడు లోకాయుక్తగా జస్టిస్ మల్లికార్జున నియమిస్తున్నటువంటి వేళ ఈ వ్యవహారం మీదన 2024లో ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన అక్రమ చట్ట సవరణ మీద హైకోర్టులో న్యాయ పోరాటానికి సిద్ధమంటూ జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడశ్రవణ ప్రకటించారు. లోకాయుక్త పరిధిలో ఉన్న మినిస్టర్ ఏ విధంగా లోకాయుక్తని ఎంపిక చేసే కమిటీలో మెంబర్గా ఉంటారు, లోకాయుక్త పరిధి కిందకు వచ్చే హోమ్ మినిస్టరు, మండలి చైర్మన్ మరియు లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకరు నియామక కమిటీలో ఉండడం మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వేముకొండరావు వేసిన పిటిషన్ మీదన జడశ్రవణ్ వాదన వినిపించబోతున్నారు. లోకాయుక్త ఎంపిక కమిటీలో రాజకీయ నాయకులు ఉంటారని తీవ్రంగా తప్పుపట్టారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బెయిల్ ఇచ్చిన కారణంగా నజరానాగా ఈ ప్రభుత్వం ఈ పదవి ఇచ్చిందంటూ ఎద్దేవా చేశారు. ఇది న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తికి తీవ్ర విఘాతం అంటూ జస్టిస్ మల్లికార్జున నియామకాన్ని అడ్డుకుంటామంటూ ప్రకటించారు. కానీ ఇది అసాధ్యం. ఎందుకు అంటే మామూలుగా ప్రతిపక్ష నాయకుడు, ముఖ్యమంత్రి వీళ్ళు ఆటోమేటిక్గా ఉంటారు. ఏ రాష్ట్రంలోనైనా ఆ ప్రొసీజర్ ఉంది, దాన్ని మార్చడం అనేటటువంటిది సాధ్యం కాదు. ఈ వాదన కూడా వీగిపోయేటటువంటి అవకాశమే ఉంది.